వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు పిఠాపురంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి 12 ఏళ్లు అవుతోంది. ప్రతి ఏడాది ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ వేడుకలు కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. పవన్ తీసుకున్న నిర్ణయాలే ఏపీలో అధికార మార్పిడికి ప్రధాన కారణం కాబట్టి ఇవాల్టి సభకు జయకేతనం అని పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించామనే విషయాలను పవన్ ప్రసంగిస్తారు. దీంతో పాటు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టనున్నారు. దానికి తగ్గట్టు కీలక నిర్ణయాలు ప్రకటనలో వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సభకు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశాయి. దాదాపు 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభకు సకల ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి ప్రారంభానికి ముందు వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనసేన ప్రస్థానంపై రకరకాల కార్యక్రమాలుంటాయి. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా ఒక లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దూరంలో ఉన్నవారికి సైతం వేదికపై ఉన్నవారు కనిపించేలా వేదికను బాగా ఎత్తుగా సిద్ధం చేశారు. ప్రధాన వేదికగా 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కు 5 ప్రాంతాలను ఎంపిక చేశారు. దాదాపు 1600 మంది పోలీసులు భద్రత కల్పించనున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ 4 రోజులుగా చిత్రాడ సభా వేదిక దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాదాపు 75 సీసీ కెమెరాలను సైతం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక పిఠాపురంలో జనకేతనం సభ కోసం జన సైనికులు సిద్ధమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం అయితే పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. దాదాపుగా 8 గ్యాలరీల్లో అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ కూడా కూర్చునేలాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 25 ఎకరాలకు సంబంధించి మొత్తం ఈ సభా ప్రాంగణం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో సిట్టింగే 14 ఎకరాల వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మిగిలినటువంటిది స్టాండింగ్ గా వస్తున్నటువంటి వాళ్ళు నిలబడి చూసేలాగా మొత్తం ఒక 20 ఎల్ఈడి స్క్రీన్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 70 పైనే సీసీ కెమెరాల పర్యవేక్షణ, 15కు పైనే అటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి స్టేజ్ ని కూడా చూస్తే భారీగా స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 100 అడుగుల పొడవులో ఈ స్టేజ్ ని ఏర్పాటు చేశారు. స్టేజ్ మీద ఇంచుమించుగా 210 మంది వరకు కూడా ఆసీన్లు అయ్యేలాగా, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు 210 మంది వరకు ఆసీన్లు అయ్యేలాగా భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ నరేడి శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే మొత్తానికి సంబంధించి ఈ పార్టీ ఈ మొదటిది అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది? మీ అంచనా ఏంటి? సార్, అందరికీ నమస్కారం. 11 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఆవిర్భావ సభ జరుగుతుంది. దీనంతా కూడా మేమంతా కూడా విజయోత్సవ సభగానే మేము భావిస్తున్నాం. మరొక విశేషం ఏంటంటే, మమ్మల్ని ఇంతగా ఆదరించిన పిఠాపురంకి కృతజ్ఞతాపూర్వకంగా మాకు అధ్యక్షుల వారికి అఖండ మెజారిటీనిచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే కాదు కేంద్రంలో కూడా మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కావాల్సిన మద్దతు ఈ పిఠాపురం మాకు ఇచ్చింది. వారికి కృతజ్ఞతగానే ఈ సభ ఈరోజు ఇక్కడ జరుగుతుందని మా అధ్యక్షుల వారు నిర్ణయించారు. మేమంతా భావిస్తున్నాం. నభూతో నభవిష్యత్ జనసేన పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా ఇదే రీతిన ఉంటుంది. జనసేన పార్టీ చరిత్రలో మచిలీపట్నం 2023 ఎలక్షన్ ముందు జరిగిన సభ ఇంకా నభూతో నభవిష్యత్. పెద్దలు చాలామంది చెప్తుంటారు, అటువంటి సభలు భారతదేశంలో 2 జరిగాయి. ఒకటి ఇందిరాగాంధీ గారికి, 2 పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు ఉదయం 10:30కి వారాహిలో మొట్టమొదటి యాత్ర ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి రాత్రి 10:30కి కానీ సభాస్థలికి చేరుకోలేకపోయారు. అప్పటి నుంచి 1 గంటన్నర వరకు సభ సాగింది. కనీసం 3-4 లక్షల మంది జన సైనికులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అట్లా నిలబడే ఉన్నారు పొద్దున్న వచ్చిన. అదే కాకుండా లక్షలాది మంది రోడ్ల మీద ఉన్నారు. అధికారంలో లేనప్పుడే అలా నిర్వహించాం.
అధికారంలో ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకునే కార్యక్రమాలు జనసేన పార్టీ ఏ రోజు చేయదు. మా కార్యకర్తలతో ఇవాళ ఏంటంటే ఎంత విజయం ఇచ్చినటువంటి పిఠాపురం ఒక్కసారి చూడాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉవ్విళ్ళూరుతూ ఇక్కడికి రావడానికి మానసికంగా గత 15 రోజులుగా సంసిద్ధులై ఉన్నారు. మాకున్న టెన్షన్లా వీరిని మేము ఎలా ఆదరించగలం? అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచేనా, తెలంగాణ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందా? వస్తే అసలు ఎన్ని లక్షల మంది అని ఒక అంచనా ఉంటుంది ఖచ్చితంగా. దానికి తగినటువంటి ఏర్పాట్లు ఉన్నాయని భావిస్తున్నారా? తప్పకుండా సార్. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణకే కాదు, కర్ణాటకే కాదు, చాలా ప్రాంతాల నుంచి జనసేనలో చాలా ఏంటంటే వీరంతా కూడా అధ్యక్షుల వరకు కనెక్ట్ అయి ఉంటారు. సార్ ఒక్క పిలుపు సరిపోద్ది. దీనికి జనసేన పార్టీకి ఎప్పుడు కూడా జనాన్ని మొబిలైజేషన్ అవసరం కానీ పిలవంటే సార్ ఒక్క పిలిపే ప్రపంచం ఆ రకంగా ఉంటుంది. ఈవేళ అంచనాలు అంటారా, అంచనాలకు అందకుండా ఈ సభ జరుగుద్ది. ఎన్ని లక్షలు వస్తారో కూడా మేమైతే అంచనా వేయలేకపోతున్నాం. మేము పెట్టే దృష్టి అంతా కూడా వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక ఏర్పాట్లు చేసాం. కనీసం ఒక మంచినీళ్ళు, ఒక మజ్జిగ, ఒక గుప్పుడు భోజనం పెట్టాలన్న తాపత్రలో ఉన్నాం. వారందరికీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అంటే ఓవరాల్గా చూస్తే జనసేనకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభను ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి విధంగా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. వస్తున్నటువంటి వాళ్ళని లెక్కేయడం కూడా మా అంచనాలకు అందవో, అన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం అయితే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇక పిఠాపురం సభ కోసం జనసేన సిద్ధమైంది. సభలో అట్రాక్షన్ గా యూనిక్ సైకిల్ టీం నిలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. మరికొద్దిసేపట్లోనే పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే 12వ ఆవిర్భావ సభ జనసేనకి సంబంధించి జరగనుంది. దీన్ని విజయకేతన సభగా కూడా జనసైనికులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా యూనిక్ సైక్లింగ్ ద్వారా ప్రచారం చేశారు. ఇప్పుడు ఎన్నికలకి ముందు యూనిక్ సైక్లింగ్ ద్వారా అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేసి జనసేన కార్యకర్తలు ఉత్సాహపరిచారు. వారి విన్యాసాలతో ఆకట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చిత్రాడలో జరగబోయే సభ దగ్గర కూడా వచ్చి వారి విన్యాసాలను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ యూనిక్ సైక్లింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారనేది కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు వీరు చేస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు యూనిక్ సైక్లింగ్ ఎట్లా ఉంటుంది? అసలు 100 రోజులు 13 నియోజకవర్గాల పైనే మేము ఆల్రెడీ చేస్తున్నాము. సో దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు మళ్ళీ వచ్చి 12వ ఆవిర్భావ దినోత్సవంగా మళ్ళీ మేము చేస్తున్నాం అనమాట. సో దీనికి రావడానికి గల కారణం మై బాస్ సుజిత్ గారు. హీ వాజ్ ఆర్డెంట్ ఫాలోవర్ టు ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో మేము ప్రతి రోడ్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసాము. అలాగే పిఠాపురం, రాజోలు రెండాటికి ఎక్కువగా చేసాము. రిమైనింగ్ అన్ని కూడా కవర్ చేసాము 100 రోజుల్లో ఎలక్షన్ టైంలో కూడా. అయితే ఇప్పుడు అసలు యూనిక్ సైక్లింగ్ అనేది అసలు ఎలా ఉంటుంది, అసలు దాని కాస్ట్ ఎంత ఉంటుంది, ఏంటి? ఈ యూనిసైకిల్ ఒక్కొక్కటి దాని క్యాపబిలిటీ బట్టి, దాని మోడల్ బట్టి రేట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్కటి 1,15,000, 1 lakh, 2 lakhs, 3 lakhs అట్లా ఉంటుంది అనమాట. సో ఇవి కంప్లీట్లీ ఛార్జింగ్ బేస్డ్ మోడల్స్. సో ఈ యూనిసైకిల్స్ తోటి మనం ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఎనీ ఏరియాస్, నో లిమిటేషన్. దీనికి సంబంధించి అసలు ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా వీళ్ళు చేయడానికి? అసలు ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది? ఎన్ని రోజులు తీసుకుంటుంది? కిక్ బటన్ అట్లా ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాండిల్ బై ద మ్యాన్ మూమెంట్ ఓన్లీ. So no push button, no escalator, no brakes, nothing. So he can stop. అది చూడొచ్చు మనం. ఈ యూనిక్ సైక్లింగ్ అనేది ప్రత్యేకించి సెక్షన్ అవసరం లేదు. దీనికి సంబంధించి అయితే ఛార్జింగ్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని డ్రైవ్ చేయొచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఛార్జింగ్ సంబంధించి ఇలా ఒక డిస్ప్లే కూడా ఉంటుంది. ఒక మోడల్ని బట్టి కూడా 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి 4 గంటలు ఛార్జ్ చేస్తే దీనికి సంబంధించి ఒక 30 కిలోమీటర్ల వరకు కూడా లిమిటేషన్ ఉంటుంది. అక్కడ వరకు కూడా ఈజీగా తిరగచ్చు అంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేనపై తమ ఎవరైతే ఉన్నారో వారికి అభిమానంతో ఇదంతా చేస్తున్నాం. ఎలక్షన్ టైంలో కూడా క్యాంపెయిన్ చేశాం కాబట్టి ఇప్పుడు విజయకేతనం ఎగరవేస్తున్న జనసేన ఆవిర్భావ సభకు కూడా ఇక్కడ వచ్చి విన్యాసాలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.